హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. విల్వా ఇంప్రా వారి ది అంబియన్స్ విస్టా ప్రాజెక్టు అంటే విల్లాస్ నిర్మిస్తున్నారు వీళ్ళు. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్కు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో నిర్మాణం జరుగుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 9 నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రత్యేకత ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎండి రమణారెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయనతో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. హాయ్ సార్, మీ గురించి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థ గురించి కొన్ని విషయాలు చెప్పండి. నా పేరు వెంకటరమణారెడ్డి. ఈ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ని విల్వా ఇన్ఫ్రా. 2015లో స్టార్ట్ చేశాం, నేను మా పార్ట్నర్ రాజేందర్ కలిసి. అక్కడి నుంచి మేము మాదాపూర్లో, కూకట్పల్లిలో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసాం. 2022 ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్లో మనకు మంచి లగ్జరియస్ విల్లాలు ఉన్నాయి. ఈస్ట్ సైడ్ ఆ కొరత ఉంది. ఈస్ట్ సైడ్లో మనం లగ్జరియస్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలనే ఒక ఆలోచనతో ఇంకా కొంతమంది పార్ట్నర్స్ కలిపి మేము ఇక్కడ ఈ వెంచర్ స్టార్ట్ చేసినాం. వెస్ట్ సైడ్లో లగ్జరియస్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అలాంటి లగ్జరియస్ ప్రాజెక్ట్ ఒకటి ఈస్ట్ సైడ్లో తీసుకురావాలనే ఉద్దేశంతో 2022లో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ది అంబియన్స్ విస్టా అని. ఇది 5.5 ఎకరాలలో 84 విల్లాలు ఉన్నాయి. అన్ని ట్రిప్లెక్స్ విల్లాలు విత్ లిఫ్ట్ ప్రొవిజన్. అంబియన్స్ విస్టా యొక్క ప్రత్యేకతలు వివరించండి, దాని డీటెయిల్స్ ఏంటో చెప్పండి ఒకసారి. మా ప్రాజెక్ట్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఓఆర్ఆర్ తర్వాత ఉన్న ఈస్ట్ సైడ్లో ఓఆర్ఆర్ తర్వాత ఉన్న ఏకైక గేటెడ్ కమ్యూనిటీ అంబియన్స్ విస్టా అండి. నెక్స్ట్, ఇది 100% వాస్తు ప్రకారం కట్టబడుతుంది. ప్లస్ స్టాండర్డ్స్ కానీ ఏవైనా కూడా అవన్నీ మేము యాజ్ పర్ నామ్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంకోటి, లష్ గ్రీనరీ ఇస్తున్నాం. చాలా మంచి గ్రీనరీ మెయింటైన్ చేయాలనే ఉద్దేశం మాకుంది. ఇది మేము చేసి చూపిస్తాం. నెక్స్ట్, వరంగల్ హైవేకి ఆనుకొని ఉంది మా వెంచరు. ఇది మా వెంచర్ ప్రత్యేకత. దీనివల్ల ఫ్యూచర్లో కూడా మంచి వాల్యూ వస్తుంది ఇప్పుడు కొన్న వాళ్ళకు. నెక్స్ట్, ఇంకోటి ఏంటంటే, మనకి ఇది ఎయిమ్స్కి 3 కిలోమీటర్ల దూరంలో, ఓఆర్ఆర్కి 5 కిలోమీటర్ల దూరంలో, గట్కేసర్ ఎంఎండిఎస్కు రేపు రాబోయే ఈ 5-6 రోజుల్లో స్టార్ట్ అయ్యే గట్కేసర్ ఎంఎండిఎస్కు కరెక్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీకి 6 కిలోమీటర్ల దూరంలో. అందుకని ఇంకోటి ఏంటంటే, మనకు ఎయిమ్స్ బాగా డెవలప్ అయితే రెసిడెన్షియల్ హబ్గా ఈ ఔషాపూర్ నుంచి బీబీనగర్ మధ్యన రెసిడెన్షియల్ హబ్ బాగా క్రియేట్ అవుతుందండి. అప్పుడు ఈ విల్లాస్కు మంచి క్రేజ్ ఉంటుంది. ప్లస్ దీనికి ఎక్కువ ధర పలికే అవకాశం కూడా ఉంటుంది. విస్టాలో విల్లా తీసుకుంటే అంటే ఫీచర్ ఎట్లా ఉండబోతున్నది ఇక్కడ? అంటే ఇప్పుడు మేము దాదాపు అపార్ట్మెంట్ ప్రైస్లనే ఇస్తున్నామండి. విల్లా కూడా ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్ ప్రైస్లనే ఇక్కడ విల్లా వస్తుంది మనకు. ఇంకా ఫ్యూచర్లో దీని ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు దగ్గరలో అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఎయిమ్స్ కానీ, ఈ రవాణా పరంగా చూసుకుంటే మనకు ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు పొడిగించబడితే ఇవన్నీ కూడా మనకు ఫ్లెచ్చింగ్ అవుతాయి ఈ వెంచర్కు. అందుకని ఇప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళకు కంపల్సరీ దీని అప్రిసియేషన్ 100% ఉంటుంది. ఈ విషయంలో మేము గట్టిగా నమ్ముతున్నాం. సార్, ఇప్పుడు రెసిడెన్షియల్ హబ్గా డెవలప్ అవుతుంది అంటున్నారు కదా, ఇక్కడనే డెవలప్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే మనకు ఓఆర్ఆర్ దాటిన తర్వాత గట్కేసర్ దగ్గర నుంచి మనకు లేక్ ఉందండి. అక్కడ రెసిడెన్షియల్ హబ్ వచ్చే అవకాశం లేదు. ఇంకోటి, రైల్వే ట్రాక్ ఉంది, తర్వాత హెచ్పిసిఎల్ ఉంది. అది దాటిన తర్వాత మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎయిమ్స్ వరకు 3 కిలోమీటర్ల దూరంలోనే ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు కావాల్సినంత భూమి ఇక్కడ దొరుకుతుంది. రెసిడెన్షియల్ హబ్ మనకు క్రియేట్ కావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి, ఈ ముందు లేవు. అందుకని మేము ఇక్కడ రెసిడెన్షియల్ హబ్ బాగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం. ఇక్కడ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది సార్? ఆల్రెడీ మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయండి చుట్టుపక్కల. ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ప్లస్ అప్కమింగ్ ఏముందంటే, మన పక్కనే మాదారం ఐటీ పార్క్ ఒకటి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేసింది, అది ఒకటి వస్తుంది. సిసిఎంబి కూడా వస్తుంది ఎయిమ్స్ దగ్గర. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్ అవుతుంది. అది ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్ అయితే ఈ మధ్య నేను ఇందాక చెప్పినట్టు హబ్గా తయారవుతుందండి ఇక్కడ.
ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా ప్లాన్ చేస్తుంది 700 ఎకరాలలో అని మనకు ఈ మధ్యనే వార్తలు వస్తున్నాయి. అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి మన ప్రాజెక్టుకు విలువ చాలా పెరుగుతుంది. అట్లనే మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా చూస్తే మనకు హైవే పక్కన ఒకటి, ఎంఎంటీఎస్ దగ్గర, రాబోయే ఫ్యూచర్లో మనకు యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ స్టార్ట్ చేస్తే మన పక్కనే స్టేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మన బ్యాక్ సైడ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రవాణా పరంగా కూడా ఇది మంచి సెంట్రల్లీ లొకేటెడ్ లాగా మనకు కనపడుతుంది. సార్, మీ ప్రాజెక్టులో విల్లాస్ తీసుకునే వారికి లోన్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటుంది? అంటే ఎంతవరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది? ఏ బ్యాంకులు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? మన ప్రాజెక్టులో 80% వరకు లోన్స్ వస్తున్నాయి. ప్లస్ 8-9 బ్యాంకులు మనకు ఆల్రెడీ ప్రీ అప్రూవల్ తీసుకున్నామండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎల్ఐసి, జిఐసి, టాటా క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇట్లాంటి ఇంకా కొన్ని బ్యాంకులు కూడా మనకు ప్రీ అప్రూవల్ ఉన్నాయి. ఏ బ్యాంక్ లోన్ కావాలంటే ఆ బ్యాంక్ లోన్ మనకు అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఆ బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. ముందు మనము సైట్ చూద్దామండి. సైట్లో ఏమేమి మేము ఇస్తున్నాం, ఎంత స్టాండర్డ్గా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, గేటెడ్ కమ్యూనిటీ అనగానే క్లబ్ హౌస్ గుర్తొస్తుంది. ఆ క్లబ్ హౌస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, దాని ప్రత్యేకతలు ఏంటి, దాని గురించి వివరించండి. దీంట్లో ఇది 4 ఫ్లోర్స్ ఉంటుంది. పైన స్విమ్మింగ్ పూల్ అంటే రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం దీంట్లో. ప్లస్ స్విమ్మింగ్ పూల్ కూడా 2 భాగాలుగా ఉంటుంది, చిన్నపిల్లలకు ఒకటి, పెద్దవాళ్ళకు ఒకటి. అక్కడనే చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇంకోటి కింద బ్యాంకెట్ హాల్ ఇస్తున్నాము, ప్లస్ జిమ్ ఇస్తున్నాము, ఎయిర్ కండిషన్ జిమ్ ఇస్తున్నాము, చిల్డ్రన్ ప్లే ఏరియా, ప్లస్ యోగా అండ్ మెడిటేషన్ రూము, రీడింగ్ రూము, కమ్యూనిటీ హాలు, ప్లస్ కమ్యూనిటీ ఆఫీస్ రూము, కింద విజిటర్స్ లాంజ్, మినీ సూపర్ మార్కెట్, ఇట్లాంటివన్నీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ ఫ్యూచర్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఎవరైనా కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి కూడా ముందే ప్రొవిజన్ ఇస్తున్నాం. ఇవన్నీ క్లబ్ హౌస్లో మేము ఇచ్చే ఫెసిలిటీస్. గెస్ట్ రూమ్స్ ఉంటాయి, ప్లస్ యోగా అండ్ మెడిటేషన్ రూమ్ ఉంటుంది, రీడింగ్ రూమ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళకు ఈ అసోసియేషన్కి సంబంధించిన ఆఫీస్ రూమ్ కూడా ఉంటుంది. కింద ఫ్లోర్లో మనకు విజిటర్స్ లాంజ్ ఉంటుంది, ప్లస్ రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ జరిగే విల్లాస్ లోపల ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ వాడే మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది, దీని క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది రమణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అంటే మీరు వాడే మెటీరియల్ ఎట్లా ఉంటుంది, క్వాలిటీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత కేర్ తీసుకుంటారో మేము 84 విల్లాల విషయంలో మేము అంతే కేర్ తీసుకుంటున్నామండి. మేము ప్రతి ఈ విల్లా కన్స్ట్రక్షన్లో వాడే ప్రతి మెటీరియల్ మేము ఎంతో జాగ్రత్తగా తీసుకుంటున్నామండి, జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంకోటి స్టీల్ కానీ సిమెంట్ కానీ యాజ్ పర్ ఐఎస్ఐ స్టాండర్డ్ వాడాం, ప్రతి మెటీరియల్ ఐఎస్ఐ స్టాండర్డ్ వాడాం. ప్లస్ డిజైన్ కూడా యాజ్ పర్ స్ట్రక్చరల్ డిజైన్ ఏదైతే ఉందో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాలేదండి. ప్లస్ ఇంకోటి అదనంగా మనకి ఏంటంటే హై అండ్ విల్లాలలో కూడా ఇవ్వనివి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నారు, ప్రతి విండోకు క్లాడింగ్ ఇచ్చాం, గ్రానైట్ క్లాడింగ్ ప్రతి విండోకు. అట్లానే మీరు డోర్ ఫ్రేమ్స్ చూడండి, మీరు డోర్ ఫ్రేమ్స్ చూస్తే డోర్ ఫ్రేమ్ కూడా గ్రానైట్ డోర్ ఫ్రేమ్స్ ఇచ్చాం. ఇవి సాలిడ్ గ్రానైట్, ఇవి పీసెస్ కాదండి, సాలిడ్ గ్రానైట్ పీసెస్ ఇచ్చాం ఇక్కడ. ఇది ఇట్లానే ఎలక్ట్రికల్ విషయంలోకి వస్తే వైరింగ్ కూడా హెవెల్స్ కంపెనీ, పూర్తిగా హెవెల్స్ కంపెనీ యూజ్ చేసాం స్విచ్చెస్తో సహా.
విషయంలో డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడ మనకేంటంటే డ్రైనేజ్ విషయంలో మేము ఎస్టీపీ ప్రొవైడ్ చేస్తున్నామండి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ప్లస్ డ్రింకింగ్ వాటర్కు మనం మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ తీసుకుంటాం, అది వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటర్ విషయంలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్లో మనం ఈ వెంచర్ కోసం 4 బోర్స్ సక్సెస్ఫుల్గా మనకు ఆల్రెడీ నడుస్తున్నాయి. దానికోసం మనం 2 lakh లీటర్స్ సంప్ మనం ప్రొవైడ్ చేసాం. ఈ 2 lakh లీటర్ సంప్ నుంచి మనం ప్రతి ఇంటికి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ మళ్ళీ 1000 లీటర్స్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నామండి. అక్కడి నుంచి ప్రతి ఇంటికి సప్లై అవుతుంది. విల్లా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. సార్ మన పక్కనే ఉన్నారు. ఈ మోడల్ విల్లా ప్రత్యేకతలు ఏంటి, అసలు దీని లోపల ఇంటీరియర్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు, ఆ విషయాలన్నీ మరి సార్ని అడిగి తెలుసుకుందాం.
మోడల్ విల్లాలో ముందు టైల్స్ గురించి మనం డిస్కస్ చేస్తే టైల్స్ 2x4 ఇచ్చామండి, జీవీటీ టైల్స్ 2x4. నెక్స్ట్ ఇందాక చెప్పాను మీకు డోర్ ఫ్రేమ్స్ మొత్తం గ్రానైట్, సాలిడ్ గ్రానైట్ ఫ్రేమ్. ఇది అంటే ఒకే పీస్ ఉంటుంది, పీసెస్ కట్ చేసి పేస్ట్ చేసింది కాదు, ఇది ఒకే సాలిడ్ గ్రానైట్. ఇది స్టెప్స్ గ్రానైట్ ఇచ్చామండి, ప్లస్ గ్లాస్ రైలింగ్ ఇచ్చాం. అంటే మనం ఎస్ఎస్ రైలింగ్ ఇస్తున్నారు కామన్గా, మనం గ్లాస్ రైలింగ్ ఇచ్చాం. అంటే మేము ఫ్యూచర్లో మనకంతా ఎలక్ట్రికల్ అప్లయన్సెసే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇచ్చాము, చిమ్నీ పాయింట్స్ ఇచ్చాము. ఇక్కడ వాటర్ కోసం వాటర్ ప్యూరిఫైర్కు వాటర్ కనెక్షన్ పాయింట్ ఇచ్చాము, ప్లస్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇచ్చాము. అంబియన్స్ విషయాలు విల్లా తీసుకున్నటువంటి ఒక పర్సన్ అయితే మనతో ఉన్నారు. ఆయన విల్లాలోనే మనం ఇప్పుడున్నాం. ఆయన అభిప్రాయం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఇక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ పట్ల అతను సంతృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం అతని మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది? నమస్కారం అండి, నేను ఈ జిల్లా ఓనర్ డాక్టర్ రవీన్ అండి. నేను నియర్ బై పోచారంలో ఉంటానండి. అక్కడ కూడా నాకు గేట్ అపార్ట్మెంట్ అండి. అనుకోకుండా విల్లా తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను మా మిస్సెస్తో కలిసి ఇక్కడ ఏరియాలో తిరుగుతున్నప్పుడు మామూలుగా మా మిస్సెస్కి బాగా నచ్చింది. ముఖ్యంగా ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉండడం, పక్కన ఉండడం, హోటల్ చేరువలో ఉండడం, నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉండడం, రేపు పొద్దున్న ఫ్యూచర్లో అన్నిటికన్నా ముఖ్యంగా మాకు అందుబాటు ధరలో ఉండడం. మాకు స్టార్టింగ్లో వెంకటరమణారెడ్డి గారిని డెవలపర్ గారు మామూలుగా మాకు కలుద్దామని చూడడము, లేకపోతే మాకు చూడడము, మా మిస్సెస్ నచ్చడం అన్నీ ఒకసారి జరిగిపోయి టోకెన్ కట్టేసి వెళ్ళిపోయాను నేను. తను ఈ కన్స్ట్రక్షన్ అనేది చూడడానికి లోపలికి వచ్చినప్పుడు కూడా మోడల్ విల్లా చూసిన తర్వాత సార్ని అడిగాము, ఎలా ఉంటుంది సార్ మీ కన్స్ట్రక్షన్, ఎప్పుడు ఇస్తారు, దీని టైమింగ్ ఏంది, బ్రోచర్లో ఉన్న విధంగా మీరు ఇస్తారు అన్నప్పుడు, మీరు చూడండి సార్, మీరు అనుకున్న దానికన్నా ప్లస్ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు సంవత్సరం అవుతుంది తీసుకొని రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మేము ఏదైతే అనుకున్నామో దాన్ని కంటిన్యూస్గా ఆ సార్ మాకైతే ఇప్పటివరకైతే 100% మాకు జెన్యున్గా తను మాట ప్రకారం ఉన్నారండి. ది అంబియన్స్ విస్టాలో విల్లా తీసుకున్న మరో కస్టమర్ మనతో ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీంట్లో విల్లా తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది? అంటే వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇక్కడ ఉండే వాతావరణం కానీ, అంటే మీరు ఏమనుకుంటున్నారు? యా, మై నేమ్ ఇస్ సందీప్. ఇక్కడ ఉన్న ఈ విల్లా కూడా నేను తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఫ్రమ్ వరంగల్ అండి. నేను ఈ విల్లా మనకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది. ఇది నేషనల్ హైవేకి కూడా సెకండ్ బిట్ అవ్వడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. వీళ్ళు కట్టే విధానము అండ్ దిస్ వన్ కంప్లీట్ విల్లా వాడే కంప్లీట్ మెటీరియల్ అంతా కూడా మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తున్నారు మనకి. అండ్ సిటీకి కొంచెం అవుటర్ రింగ్ రోడ్కి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం వల్ల కూడా మనకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా అవుటర్ని క్యాచ్ చేయడం, ఒక 10 minutesలో అవుటర్ క్యాచ్ చేస్తాం. ఇన్ కేస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా అక్కడ వర్క్ చేసే వాళ్ళు, మాదాపూర్ ఐటీ సెక్టర్స్లో వర్క్ చేసే వాళ్ళు జస్ట్ అరౌండ్ 1 hourలో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళొచ్చు. This is Rajendra Rao from Vilva Infra. I and Ramna Reddy was started this Vilva Infra in 12 years back with a turnover of 1 crore. It's gone to the turnover of 150 crores. This Ambience Vista we have started in 2022 December. It's a big gated community with 5.5 acres of land with all 40 amenities. It's moreover this location is very nearby to the main national highway, and also there is good transport facilities available for this society regarding the MMTS, metro, and it's located on the national highway towards Warangal. Moreover, lot of international and engineering colleges, education institutions are located nearby. Medical facilities available nearby AIIMS. This project is going to be closed by the December of this 2024. Already we have started to complete the project. Already 80% of the project has been completed. We start the handover in the month of September and we'll go on to the December. Before December, we'll complete the project and hand over to the society. This project is approved by all the banks like ICIC, HDFC, LIC, Axis Bank, Tata Capital, and moreover other PNB and SBI also. 80% of the loan will be approved from the banks. It depends upon their individual credentials. It may come for the 100% also, but depends upon the credentials of the individuals.
ఇన్ఫ్రా వారు నిర్మించిన ది అంబియన్ విస్టా ప్రాజెక్ట్ని ఇప్పటివరకు మనం తిరిగి చూసాము. మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు మనకు. మనమైతే తిరిగి చూసినా చాలా బాగుంది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత 5.5 ఎకరాలలో 84 విల్లాలు కడుతున్నారు. ఇది చాలా బాగా డిజైన్ చేశారు. రోడ్లు కానీ, డ్రైనేజీ, డ్రింకింగ్, తర్వాత ఇక్కడ ఇంటీరియర్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. అంటే ఇదొక ఆధునిక వసతులతో కడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ అయితే ఒక్కసారి ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ విల్లా కొనాలనే అనుకుంటారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కళ, అలాంటి కళని నిజం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. అది కూడా ఆధునిక వసతులతో మంచి వాతావరణంలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కనుక మనం ఒక మోడల్ రోజులో చూసినాం ఇప్పటివరకు, అది చాలా బాగున్నాయి. ఇలాంటి వసతులతో ఉన్న ఇంట్లో కనుక ఉంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా. హైదరాబాదు ప్రతిరోజు మనం చూస్తుంటాం బిజీ లైఫ్లో, ఒకవైపు పొల్యూషను, ఇంకోవైపు ట్రాఫిక్, అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మనం హైదరాబాదు వదిలి కొంచెం అంటే అవుట్స్కట్కి వచ్చినట్టయితే ఈ ప్రశాంత వాతావరణంలో మనం ఈ ప్రాజెక్ట్ కనుక చూసినట్టయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒక గంట సేపు వస్తేనే అంటే చాలా రిలాక్స్ అవుతాం. అట్లాంటిది ఇక్కడ విల్లా తీసుకొని రెసిడెన్సీగా ఉంటే మాత్రము లైఫ్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా. ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, కానీ దీని ప్రత్యేకతలు ఏంటంటే ఆధునిక ఫెసిలిటీస్ తోటి నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. ఈ ఫెసిలిటీస్ అనేటివి అంటే అందరూ ఇచ్చినా కూడా ఇక్కడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ వెళ్ళే హైవే ఏదైతే ఉందో వరంగల్ హైవే నేషనల్ హైవే ఇది. దీని పక్కనే ఈ ప్రాజెక్టు ఉండడం అడ్వాంటేజ్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్కు జస్ట్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నది. అక్కడికి ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళగలిగితే హైదరాబాద్లో ఎక్కడికైనా ఒక హాఫ్ అన్ అవర్లో చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కమింగ్ అప్ ప్రాజెక్టుగా MMTS కూడా రాబోతున్నది త్వరలో. ఇవన్నీ ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది సూపర్ సక్సెస్ఫుల్గా మనకు అనిపిస్తున్నది. ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే ఈ ప్రాజెక్టు తప్పకుండా ఇక్కడ విల్లా తీసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఈ ప్రాజెక్టు గురించి ఓవరాల్గా చెప్పాలి అంటే అభివృద్ధి చెందుతున్న హైదరాబాదులో ఇదొక భాగమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విల్వా ఇన్ఫ్రా డెవలప్మెంట్ వారు ఈ ప్రాజెక్టుని ఇంత ఆధునిక వసతులతో తీసుకుపోవడానికి ఎక్కడ రాజీ పడకుండా, అంటే క్వాలిటీ విషయంలో కానీ మరి ఇతర విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ఆధునిక పద్ధతులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కుటుంబ సమేతంగా ఒక్కసారి మా విల్లాను విజిట్ చేయండి, మోడల్ విల్లాను చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇలాంటి విలాసవంతమైన విల్లాలను ఖచ్చితంగా కొనాలనుకుంటారు మీరు. విల్లాని విజిట్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి విజిట్ చేయొచ్చు.